ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ప్రీవియస్ టెట్ క్వశ్చన్. ఇవాళ ఈ వీడియో ద్వారా మనం ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చూద్దాము. క్వశ్చన్ ఏమిటంటే, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ మెయిన్ క్లాజ్ అని అడిగారు. సో మనకి ఇప్పుడు వీటికి ఆన్సర్ చేయాలంటే మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటో మనకు ఫస్ట్ తెలియాలి. మెయిన్ క్లాజ్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ అంటారు. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టులు ఉండి కంప్లీట్ అర్థాన్ని ఇస్తాయి. అవి మెయిన్ క్లాజ్ అంటారు. ఇవి వేటిపైన డిపెండ్ కాదు పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి. అదే సబార్డినేట్ క్లాస్ అయితే సబార్డినేట్ కంజంక్షన్తో కలిగి ఉండి మెయిన్ క్లాస్పై ఆధారపడుతుంది. సో ఈ మీనింగ్ ద్వారా మనము మెయిన్ క్లాజ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ అన్నారు. ఇక్కడ ఇంకొకటి, ఒకే సెంటెన్స్లో రెండు కంజంక్షన్లు మనం ఇక్కడ ఉపయోగించకూడదు. దట్టు ఇక్కడ ఏముందంటే బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఒక ఇన్కంప్లీట్ క్లాస్, అంటే సబార్డినేట్ క్లాస్ లాగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ అనేది కూడా ఒక సబార్డినేట్ క్లాస్ లాగానే ఉంది. అంటే ఇక్కడ బికాజు మరియు యాజ్ అనేది రెండు కూడా సబార్డినేట్ కంజంక్షన్లు కలిగి ఉన్నాయి. సబార్డినేట్ కంజంక్షన్లు కలిగి ఉంటే ఆ క్లాసును సబార్డినేట్ క్లాస్ అంటాము. అంటే ఇక్కడ మెయిన్ క్లాస్ లేనట్టే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఆల్దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ ఆల్దో అనేది కూడా ఒక సబార్డినేట్ కంజంక్షన్. ఎవరైతే కంజంక్షన్లు బాగా తెలిసి ఉంటుందో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఆల్దో అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఆటోమేటిక్గా సబార్డినేట్ కంజంక్షన్ సబార్డినేట్ క్లాస్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు మెయిన్ క్లాస్ అనేది లేదు. సో సబార్డినేట్ క్లాస్ అనేది ఒక ఇన్కంప్లీట్గా ఉంటుంది, అది మెయిన్ క్లాస్పై ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు, ఆల్దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ఎగ్జామ్. బాగా కష్టపడి చదివినప్పటికీ అక్కడ ఏమైందో, ఫెయిల్ అయిందో పాస్ అయిందో ఏమైందో మనకి ఇన్కంప్లీట్గా ఉంది, అంటే మెయిన్ క్లాస్పై ఆధారపడే విధంగా ఉంది. సో అక్కడ మెయిన్ క్లాస్ లేదు కాబట్టి ఇది సబార్డినేట్ క్లాస్గా మనం కన్సిడర్ చేస్తాము. అంటే ఇది కూడా, ఇందులో కూడా మెయిన్ క్లాస్ అనేది లేదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. హీ ఏట్ డిన్నర్. అతను డిన్నర్ చేశాడు. ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. అంటే హోంవర్క్ చేసిన తర్వాత డిన్నర్ చేశాడు అని ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆఫ్టర్ అనేది సబార్డినేట్ కంజంక్షను, ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్ అనేది సబార్డినేట్ క్లాస్. సో సబార్డినేట్ క్లాసులో సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఒక భాగమై ఉంటుంది. సో ఇక్కడ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్ అనేది ఒక సబార్డినేట్ క్లాస్, మరియు హీ ఏట్ డిన్నర్ అనేది ఒక మెయిన్ క్లాస్. హీ ఏట్ డిన్నర్ అనేది ఒక పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉంది. అతను భోంచేశాడు. అంటే హీ ఏట్ డిన్నర్ అనేది దేనిపైన ఆధారపడకుండా కంప్లీట్ మీనింగ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇందులో హీ ఏట్ డిన్నర్ అనేది మెయిన్ క్లాస్, మరియు ఆఫ్టర్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో కలిగి ఉన్న హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్ అనే సబార్డినేట్ క్లాస్ ఉంది. ఒక సబార్డినేట్ క్లాస్ మరియు ఒక మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్గా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా హీ ఏట్ డిన్నర్ అనేది ఒక మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి ఇదే మనకి ఆన్సర్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ ఒకవేళ నాలుగోది కూడా చూద్దాం ఆప్షను. వాకింగ్ అలాంగ్ ద బీచ్, ద సీగల్స్ సోరింగ్ ఓవర్ హెడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే వాకింగ్ అలాంగ్ ద బీచ్ అనేది ఒక ఫ్రేజ్గా తీసుకుంటాము, మరియు అదేవిధంగా ద సీ గర్ల్స్ సోరింగ్ ఓవర్ హెడ్. మీకు అనిపించవచ్చు సీ గర్ల్స్ అనే సబ్జెక్ట్ ఉంది, సోరింగ్ అనే వెర్బ్ ఉంది, ఓవర్ హెడ్ అనేది ఉంది కదా, ఇది మనకి ఏమైనా సెంటెన్స్ అవ్వచ్చేమో అని, క్లాస్ అవ్వచ్చేమో అని. కానీ సోరింగ్ అనే V4 రూపానికి దాని ముందు V4 ఉన్నప్పుడు బేసిక్గా దాని ముందు బీ ఫామ్ ఉండాలి. అలా బీ ఫామ్ లేదు కాబట్టి ఇది మనం ఒక క్లాస్గా పరిగణించబడదు. సో మనం ఫస్ట్, సెకండ్, 4 ఆప్షన్స్లను ఒమిట్ చేయొచ్చు, ఎందుకంటే వాటిలో మెయిన్ క్లాజులు అనేది లేదు. కేవలం థర్డ్ వన్ మాటలో మాత్రమే మెయిన్ క్లాస్ అనేది ఉంది. సో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ మధ్యలో ఎక్కువగా వీటికి సంబంధించిన బిట్స్ అడగడం జరుగుతుంది కాబట్టి మీరు వీటిపైన పట్టు సాధించాలి అంటే ఫస్ట్ మనం కంజంక్షన్స్ పైన బాగా అవగాహన ఉండాలి. ఏది సబార్డినేట్ కంజంక్షన్స్, ఏది కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేది మనకి బాగా తెలియాలి. సబార్డినేట్ క్లాసులలో సబార్డినేట్ కంజంక్షన్ ఒక భాగమై ఉంటుంది, మరియు అదేవిధంగా కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనేవి కోఆర్డినేట్ క్లాసులలో, కాంపౌండ్ క్లాసులలో రెండింటిని జాయిన్ చేస్తూ ఉంటుంది.
సో థ్యాంక్ యూ.